ట్రై చేయమని చెప్పాను. ఇలా ట్రై చేశాడు, మొత్తం మీద సాధించాడు. అప్పుడు 250, 300 లీటర్లు, 650, 700 లీటర్లు అన్నాడు. ₹1 కాడికి ఎత్తి కూడా ₹700 వస్తాయండి రోజు లాభం. నిజమైన పాలు ఎరారెడ్డి దగ్గర దొరుకుతాయండి. నిజమైన నెయ్యి. అమ్ము నీకు 200కు అవుతుంది, ₹10, ₹15 వేసి చెప్పినప్పుడు ఒక అద్భుతంగా కార్యం కలిగించాడు. ఆయన దర్శనం బాగా పెట్టిస్తాడంటే కొత్త నోట్లు అన్నీ భద్రపడతాడు. అవన్నీ తీసుకెళ్ళి కానుక పెట్టేస్తాడు. ఆదివారం కొత్త పాత అన్నీ ఆయన జేబులు పెట్టుకుంటాడు, కొత్త అన్నీ దేవుని కానుక పెట్టేస్తాడు. దర్శనం బాగా ఈ 10 ఏళ్ళు అమ్మాయి అనుకోండి, ఈ వారం 10 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి అసలు రూల్ ప్రకారం? 1000 కదా, 1000 కాదు 2000, 1500 వేసేస్తాడు. మళ్ళీ ఆవిడ కార్యక్రమాలు చేస్తే ఆ మందిరం వాళ్ళు కోడి మాంసం నాదే ఆ మీటింగ్లు అంటాడు. లేకపోతే ఒక బస్తా బియ్యం వేస్తాను, సోనా మసూరి కర్నూలు బియ్యం అంటాడు. ఇంటికాడ మొద్దు బియ్యం వచ్చి సోనా మసూరి బియ్యం పెడతాడు మీటింగ్. అట్లా చేస్తాడు. అంత దాతృత్వం కలిగి చేసినప్పుడు గుంటూరులో 7 స్థలాలు కొని ఇల్లు కట్టి అద్దెకి ఇచ్చేసాడు. మొట్టమొదటి ఆఖరిపై దరిద్రుడు, తినడానికి కూడా సరిగ్గా లేదు, బట్టలు చిరిగిపోయి ఉండేది. నేను కలిసినప్పుడు ఈ విధంగా అయినప్పుడు నువ్వు చెప్పింది భలేగా ఉందన్నాడు. అంటే కలిసి వస్తుందని వెళ్ళాను కాదు, సమస్యలు ఇచ్చి ఉంటే దాంట్లో సర్దుకుపోయాడు అన్నమాట. అందుకనే మనం కూడా ఇక్కడ ఈ మాట చూద్దాం. చిన్నపిల్లలారా 3వ అధ్యాయము 18వ వచనం నుంచి. చిన్నపిల్లలారా చదవండి. 1 పేతురు పత్రిక 18-21. చిన్నపిల్ల మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమితము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును మనం చేసేవన్నీ ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదము. ఆయన వచ్చేటప్పుడు ధైర్యంగా ఉంటాం. ప్రియులారా, ఏ ఏ విషయాల్లో అయితే నేరారోపణ చేస్తూ ఉంటుందో, ఇది తప్పని చెప్పినప్పుడు నువ్వు దాన్ని మానుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మ చూస్తూ ఉంటుంది, శరీరంతో తప్పు అంటుంది. సరేలే నువ్వు బడుకు తర్వాత చూద్దాం అన్నట్టు వాత వేయబడిన మనసు. ఇక్కడ 10 సార్లు కాదు, ఒకసారి కాలిద్దరికి కొంచెం స్పర్శ జ్ఞానం తగ్గిపోయింది, 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి కాలిద్దరికి ఏమైనా కానీ అక్కడ అసలు స్పర్శ ఉండదు. అట్లా జీవిస్తారు కొంతమంది. ఏం అన్న చెప్పు అప్పుడు వచ్చి మాత్రం వింటారు అంతే. తర్వాత మళ్ళీ మామూలు ఆయన భలే వింటున్నాడు అనుకున్నాను నేను. మాకు ఒక బ్రదర్ ఉన్నాడు, బాగా ఇంట్రెస్ట్ వింటున్నాడు అనుకున్నాను. కానీ అన్నీ ఈయనపోయి తాను చేసినట్టు చేస్తాడు. ఇది మాట్లాడుతున్నాడు. ఏందయ్యా ఇది విన్నావు కదా బ్రదర్ మన అంటే, ఏం చెబుతున్నావు విన్నాను కానీ నాకేమి నచ్చలేదు. అట్లాగుందా మనకి కూడా? వద్దు, అట్లా ఉంటే నష్టపోతాం. ఈ ప్రభు చెప్పే మాట అది లోకల్, ఆయన లోకాది రామాయణంలో పడిపోయి ఆ విషయం అంటాడు. అట్లా అందుకు అది మనం కోరుకుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మరి ఇది చేయాలి. 2వ పాయింట్ ఏంటంటే నిందారహితమైన జీవితం జీవించాలని మనం ఆయన బిడ్డలుగా ఆయన కోరుతా ఉన్నాడు. మన పట్ల ఏంటి నీరసంగా ఉందా? కొంచెం అందరూ డల్గా ఉన్నారు, నీరసంగా ఉందా? ఒక వచ్చిన పాడుకుందామే. ఒక వచ్చిన పాడు. ఏం వచ్చిన పాడుదని చెప్పండి మీరు. సీఎం గీతాలు చాలా డల్లు పెట్టారు. మరి అది ఏం నడిచి కూడా రాలేదు. మీరు అక్కడి నుంచి కాలు అంతా ఇన్ టైంలోనే చేసేసారు. 6:30 గంటలకు వచ్చేనే భోజనం, తర్వాత లేదని చెప్తే 6:35 నిమిషాలకి వెళ్ళి కూర్చున్నాం. అంత పగడబందీగా జరిగింది. మరి ఎందుకు వస్తున్నారో కూడా నాకు ఆలోచన. మరి నాకు అసలు అర్థం కాదు. మరి లేచిన అందరూ పాడు. ఆ పాట భలే ఉంటుంది. ఆ పాట ప్రియా యేసు రాజుని చూసిన సార్లు. ఎన్నో పాట బ్రదర్ అది? 19వ పాట. 19వ పాట మంచి పాట. 19వ పాట. రేపు బాగా రెడీ అవుతారు. ఎందుకంటే వాడు వచ్చారు, ఏదో మొత్తం మీద ఏదో ఉంది, జిమ్ముగా ఉన్నట్టు. రేపు పొద్దున్నకి ఫ్రెష్ అయిపోతారు, రాత్రి నిద్రపోతారు, కొంచెం స్నానం చేస్తారు, కాఫీ హాట్గా తాగుతారు కాబట్టి రెడీ అయిపోతారు. ఎప్పటికప్పుడే మనకి మనమే
సిద్ధపరచుకోవాలి మనమే. ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ముండా మా కూటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించున్. ముండా మా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూసిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపనాలుగా చాలదయ్యా, వర్ణింపనాలుగా చాలదయ్యా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. ఆహాయ భూరాయపుడు ధ్వనించును, ఆహా నా ఆశయపుడు తీరుచుందో. ఆహాయ భూరాయపుడు ధ్వనించును,
తీరుతున్నో ఆహా నాయాసాయపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం ఆశతో వేచియుండే నా హృదయం ప్రియా యేసు రాజును నే చూసిన తాలో మహిమాలో నేనాయనతో నుంటే చాలు నిజమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమాలో నేనాయనతో నుంటే చాలు. కొద్ది మాటలు చూద్దాం. అంటే మీకు మరి బాధ పెట్టం, మరి జాగ్రత్తగా కొంచెం నిందారహితమైన జీవితం గురించి ప్రభు నిందారహితులుగా ఉండాలని ప్రభు మన పట్ల కోరతా ఉన్నాడు. ప్రియులారా, నిందారహితులుగా ఇక్కడ చూద్దాం ఒక మాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియులారా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 చదవండి ప్రియులారా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. చూసారా, అక్కడ చూడండి ఎట్లా ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచు. ఎప్పుడైతే సమాధానకర్త అయిన దేవునితో నువ్వు కన్నా ప్రయాణం చేస్తే నీ జీవితంలో నీకు నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ప్రియులారా, సమాధానమునకు ఈయన అధిపతి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి మనకు సమాధానం లేనప్పుడు, నాకు సమాధానం లేనప్పుడు ప్రభు అయిన క్రీస్తు నాకు సమాధానాన్ని ఇచ్చి ఆయనతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ 30 సంవత్సరాల నుంచి. ప్రియులారా, అనేక మందిని భూలోకంలో ఆ విధంగానే ఆయన సమాధానం కలుగజేసి మరి నడిపిస్తున్నట్లుగా మరి అనేక లేఖన భాగాల్లో అనేక మంది మరి ఆ విధంగా నడిచి ఉన్నారు. సమాధానమునకు అధిపతి యేసు క్రీస్తు ప్రభు వారి పేరు. సమాధానాన్ని ఇచ్చే దేవుడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఈయనతో మనం ప్రయాణం చేయాలి. అక్కడ అంటున్నాడు ఆయన, పౌలు గారు రాస్తా ఉన్నాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు, రేపు రాబోతా ఉన్నాడు, రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అంటే ఆ కింద ఉంది, ఒకవేళ కాపాడతాడా లేదా అని నీకు సందేహం రావచ్చు. అందుకే ఆ కింద వచ్చినప్పుడు కూడా ప్రభు మనతో ఈ విధంగా మిమ్మును పిలుచువాడు, ఇప్పుడు మీతో మాట్లాడేవాడు, ఈ రాత్రి మీతో మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన గురించి ఇక్కడ రాశాడు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. నమ్మకమైన వాడు. ప్రియులారా, మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన నువ్వు నమ్మదగిన వాడివైనను నిన్ను నమ్మదగిన వాడుగా చేయాలని నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటని నువ్వు జాగ్రత్తగా ఈ రాత్రి గమనించినట్లయితే మరి ఆయన వచ్చేటప్పుడు నిన్ను నిందారహితంగాను ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా మన తండ్రి అయిన మరి నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఈ దినాన మనల్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబం, ఆ సంతతి వారు
మా తండ్రిని అబ్రహాము మొట్టమొదట అన్ని జనాంగములో మరి అక్కడ మరి బొమ్మల పూజ చేసుకున్నట్టు కూడా యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలులారా యెహోషువ చెబుతా ఉన్నాడు 24వ అధ్యాయంలో 2వ వచనంలో మన పితరుడు ఇద్దరికి వచ్చేసి అద్దరిని జీవించేటప్పుడు అక్కడ ఆయన విగ్రహారాధన చేశాడు. నేను కూడా చేశాను. ఆయన ఏ విధంగా పట్టబడ్డాడు అక్కడ అంటాడు. భూమి యొక్క 12వ అధ్యాయం చూసినప్పుడు ఆది కాండంలో 12వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు భూమి యొక్క సమస్త వంశం నా మాట కన్నా నువ్వు వినినట్లయితే నీతో నేను వాగ్దానం చేయాలి అనుకున్నాడు. ప్రియులారా, ఆయన మాట వినటానికి ఆయన సరెండర్ అయిపోయాడు. విధేయత కలిగి తను తాను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. మరి ఆ మాటగా ఆయన పట్ల ఈ క్షణం వరకు ఎప్పుడు క్రీస్తు పూర్వము చెప్పబడిన 6000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఈ దినము ఆయనలోనే భూమి యొక్క సమస్త జనాలు కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రియుల ఒక్క మాట తప్పని వాడు మనం అనుకుంటున్నాం ఆయన కూడా మనిషిలాగా వచ్చాడు కదా మనలాగా కానీ కాదు. ఆయనదే అంటాడు యోవేలు గ్రంథంలో అనుకుంటా ఏమంటాడంటే నేను మీ మధ్యన పరిశుద్ధ దేవుడను కాను మనుష్యుడను కాను. మనం ఏమనుకుంటా అంటే చాలామంది ప్రజలు అంటారు ఆయన కూడా మనిషిగా వచ్చాడుగా. ఎవరు పుట్టపర్తి సాయిబాబా లాగా లేకపోతేనేమో ఇంకేది అక్కడ షిరిడిలో సాయిబాబా లాగా వచ్చాడు. వచ్చేసి ఆయన కూడా ఆ విధంగా నేను దేవుడా ఏంటి? దేవుడైతే శిలువ మీద తను తాను రక్షించుకోవాల్సింది. శిలువ మీద రక్షించుకోవటానికి రాలా. పొద్దున మనం ధ్యానం చేశాం. ఏమని చేశాం? రక్తము చిందింపనిదే పాప క్షమాపణ కలుగునేరదు. మనం జాగ్రత్తగా గమనించాలి లేఖన భాగాల్ని. ఆయన వచ్చింది కార్యం అది ప్రియులారా. శిలువ మీద అసలు వచ్చింది కార్యక్రమం అవ్వకపోగానే శిలువ మీద నిన్ను రక్షించుకోమంటున్నాడు. వాడు దొంగ. వాడికి తెలియదు. మనమే ఆ స్థానం. నేనే మనమంటే మళ్ళీ మీ పాపం వచ్చింది. నేను ఆ దొంగనే. నేను అన్నాను ప్రభువుని, ఏమన్నాను? నువ్వు రక్షించుకోరే, నన్ను నేను రక్షించుకోవటానికి కదరా బాబు, మిమ్మల్ని అందరూ రక్షించడానికి నేను రావాల్సి వచ్చింది అని అక్కడ తెలియజేశాడు స్పష్టంగా ప్రియులారా. కాబట్టి మన మధ్యనంట ఆయన పరిశుద్ధ దేవుడు అంట ప్రియులారా. మనం మనుష్యుడిగా ఆయన ఎంచుతా ఉన్నాం కాబట్టి తప్పు మీ హృదయాల నుంచి తీసివేయండి. ఈయన దేవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. మన పరిపూర్ణులు కానే కాదు. అందుకే అక్కడ అంటాడు మత్తయి గారు ఏమంటాడంటే 5వ అధ్యాయంలో మత్తయి శుభవార్త 48వ వచనం అనుకుంటూ చూడు ఏమంటాడు. చూడండి, మీ పరలోకపు తండ్రి నిన్ను సృష్టించాడే, ఆయన స్వరూపంలో నిన్ను కన్నాడే ఆయన. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక వీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండాలి అంటే పరిపూర్ణుడైన దేవునితో మనము ప్రతిరోజు మనల్ని మనం సమర్పించుకొని ఆయనతో ప్రయాణం చేయాలి ప్రియులారా. మన పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయనని ఇప్పుడు మనం లేఖన భాగాల్లో చూసాం. కాబట్టి మనం ఎప్పటికప్పుడే చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలని మనం ప్రభు కోరుతా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రియులారా. 1 కొరింథీ 1వ అధ్యాయము 8-9 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహం కొరకు పిలిచింది ఆయన నమ్మదగిన దేవుడు ప్రియులారా. ఆయన ఎంతైనా నమ్మదగిన. అక్కడ మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఆ మాటని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు వచ్చే ఆ దినం చూడండి అక్కడ అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు అంతము వరకు ఆయన మిమ్మును, అంతేనా? మీరు చదవండి, మీ దాంట్లో చదవండి. మన ప్రభువైన క్రీస్తు దినం రాబోతా ఉంది. ఆయన వస్తానని చెప్పాడుగా, రాబోతా ఉన్నాడు. ఆ దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు
అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నన్ను పిలిచిన ఆయన నమ్మదగిన వాడు. మనం నన్ను పిలిస్తే ఇక్కడ పెట్టేస్తాం, మన పని మనం చూసుకుంటాం, తర్వాత చేస్తే చేస్తాం, లేకపోతే సారీ బ్రదర్ అంటాం, అంటే ఒక మాట బారి ఇసిరేస్తాం, SORRY పెట్టేస్తాం. మా ఇదంతా కొట్టుకుపోయింది. వాడు వచ్చేసి పాపం ఖర్చు పెట్టుకుని దగ్గర సారీ అనే మాట తీసుకొని వెళ్ళిపోయాడు. మనం నమ్మదగిన వారు చెబుతా ఉంటాం, ఏదో ఆ టైం చేస్తే లేకపోలేదంటే. ఈయన అట్లా చెప్పడు. అక్కడ అంటున్నాడు ఆ మాట చూడలేదు. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సహవాసానికి మనల్ని పిలిచిన ఆయన మహోన్నతుడైన దేవుడు, మహిమ గల దేవుడు, మహిమ గల రాజు. ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు మనకి సహకారి అయిన దేవుడు, మనకు చెలికాడు అని ఉంటుంది ఒక చాట. చూడండి ఎలాగుంది, అంత దగ్గరగా ఆయన మనకి సృష్టికర్త అయిన దేవుడు మనకి దగ్గరగా వచ్చేసి మనలో ఉండి ఎట్లయినా నిన్ను నడిపించాలని ఆయన మరి ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, ఆయన వచ్చే సమయానికి ఆయన ఎట్లయినా ఆయనలో నిన్ను సిద్ధపరచాలని, మరి నీ జీవితం వృధా కాకూడదని, నీ జీవితానికి ఒక పారమార్థికం దయచేయాలి ఆయన మరి ఎంతో నీ పట్ల ఆయన మరి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకో మాట చూద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూద్దాం. మీరు మళ్ళీ అట్టే బాధ పెట్టను. ఈ రాత్రి మీరు రెస్ట్ తీసుకుంటే రేపు మీరు బాగా రెడీ అవుతారని నాకు తెలుసు. రేపు రెడీ అవుతారు నాకు తెలుసు. నా ఉద్దేశం అట్టాగే ఉందిలే. కొంచెం మీరు కొంతమంది తల్లిగా నన్ను అదే ప్రకారం మీరు చూస్తున్నాను, చూడలేకపోతున్నాను. నేనేమో సంతోషంగా ఉన్నాను, మీరేమో కొంచెం ఏదో పోగొట్టుకోవటం కాదు, కానీ ఎంత ప్రయాణం చేసి వచ్చారు గంటన్నర. నేను మోటార్ సైకిల్ మీద 12 గంటలు తిరుగుతాను. అయినా కానీ ఎవరైనా చూస్తే తల మాట్లాడుతూనే ఉంటాను. 12 గంటలు తిరుగుతాను. మా ఎండ అసలు ఓడిపోప 49.3 అంట. ఆ ఎండలో తిరిగిపోతాను. ఒక బ్రదర్ అంటున్నాడు, మాకు వాడిపోయింది బ్రదర్ ఎండ, కానీ వాడిపోలేదు వేడిపోలేదు మళ్ళీ అతను దిగులు పెట్టిస్తాడు. నన్ను సంతోషంగా నేనంటే వాడిపోయింది, అది పోయింది, ఇదే పోయింది, మళ్ళీ నన్ను నిరుత్సాహపడు. పొద్దు నుంచి నిజమైన సైనికుడిలాగా తిరిగి వచ్చిన మనిషి నన్ను కూర్చులో అట్లా అంటాడు. చిన్న మాపోయింది బ్రదర్, చిన్న మాపోయింది. అర్థంలో చూసుకోలేదు నేను, అర్థం మాపంగానే ఎందుకు చిన్న మాపు ఏదో వాడు చూద్దా ఉంటారు. అట్లే అన్నీ మభ్య పెడతానికి ఏదో సానుభూతి. ఎవరికి కావాలి సానుభూతి? ఐదు పాడు సానుభూతి. నిజంగా దేవునితో ఉన్నాం రండి బ్రదర్, ప్రార్థన చేద్దాం, అది సానుభూతి, అది కరెక్ట్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో మనం కొనసాగి ఒకళ్ళని బలపరచుకోవాలండి. మత్తులమై ఉంటున్నాము, అరగంట విడిచిపెడితే మత్తులుగా ఉంటున్నాం. అందుకే మనం సరి చేసుకోవాలని ఈ ప్లాన్ చేసాం. సరే, ఈ రాత్రికి మీరు కొంచెం రెస్ట్ తీసుకున్నారు. 2 మాటలు, ఎందుకంటే కొంచెం మాట్లాడుకుందాం. 2-3 ప్రార్థన చేసి కానీ ప్రార్థన చేయాలి డెఫినెట్గా. రేపు అట్లా కాదు, మొత్తం అందరూ ప్రార్థన చేయాల్సిందే. 2-3 అవర్స్ మెంతు ప్రేయర్ చేయాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. ఊరికి వదిలిపెట్టడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మనం వచ్చాం. ఆ ఉద్దేశం తీసుకోకుండా పోకూడదు అంతే. నిజమైన నువ్వు సైనికుడు అయితే, నిజమైన రాణువారివైతే, నిజంగా సిగ్గుపడనక్కర్లేని పనివారివైతే, నీవు సరిగా సత్యవాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించాలని నీ ఉద్దేశం కలిగి ఉంటే, ప్రభువైన క్రీస్తు రాకడలో నేను ఎత్తబడాలని నిజంగా నువ్వు పౌరుషం కలిగి ఉంటే, రేపు మనం కనిపెడదాం. చూద్దాం అసలు మీ ఇదేందో నేను కూడా చూస్తాను. అందుకే మీ సంగతి చూడాలండి, నేను కూడా వచ్చాను ప్రియులారా. కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 14-15 వచనాలు. మరి ఒక బ్రదర్ చదవండి. గట్టిగా బాగా చదువునానా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా, ప్రభువైన క్రీస్తు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. అబ్బా, నిష్కళంకులుగాను నిందారహితులుగా ప్రభువైన క్రీస్తు దృష్టిలో మీరు కనపడాలి. నా దృష్టిలో కానీ, మీ పక్కవాడి దృష్టిలో కానీ, లేకపోతే మీ స్నేహితుల దృష్టిలో జాలిపోతానికి గుర్తుంది. ఇవన్నీ ఇక్కడ చిమ్మిట తుప్పు కొట్టిపోతాయి. నేను డ్యూటీ చేసేటప్పుడు చీఫ్ ఇంజనీర్ నా ఎస్ఆర్లో రాశాడు, మంచి హార్డ్ వర్కర్ హనుమారెడ్డి అని రాసేసి. హార్డ్ వర్క్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ ఎస్ఆర్ వాళ్ళ దగ్గర నేను 4 తీసుకుంటానా, పనికి వచ్చిందా? తప్పేసిగా నాకు నేను బ్రహ్మాండంగా పనిచేసేవాడిని. అది తుప్పు పట్టిపోయింది ఆ ఎస్ఆర్ కూడా.
అది కాదు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బడా నా మంచి దాసుడా, నా తండ్రి అన్నదయ్యా, హెవెన్లీ ఫాదర్, నా ఫాదర్ అన్నది. బడా నా మంచి దాసుడా, 2 నాణ్యాలు ఇస్తే 4 చేశావు, రైట్ రా, ఇదిగో ఇక్కడ నువ్వు ఆసీనుడు అంటాడు. దానికి తగ్గట్టుగా నీకు కూడా మంచి బహుమానం వచ్చింది. ఇహలోక సంబంధమైన బహుమానం కొరకు తలారగట్లు చూస్తాం, అనేకమైన చేస్తాం, జిమ్కి వెళ్తాం, అది చేస్తాం, ఇది అది, ఆ రోడ్లన్నీ మనమే కనపడతా ఉంటాం. అది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కనుమరుగైపోయింది. కొద్ది రోజుల తర్వాత నాకు ఇచ్చారు అట్లాగే పైంటి ఇస్తే మా అమ్మాయి డాడీ నిలబడుతుంటే చింతపండు పెట్టి రుద్దాను. అంటే ఇహలోకమైన చింతపండు పెట్టి రుద్దుకోవాల్సిందే. ఆయన ఇస్తే నిందారహితులుగా చేస్తారు. నీకు నిందారహితం కావాలా, చింతపండుతో రుద్దాలా? చింతపండు దొరికితే నల్లబడిపోతావు. చింతపండు దొరికితే నువ్వు తెల్లగా ఉండవు, నువ్వు ఒకసారి చూసుకో, బాగుండవు, స్మార్ట్గా ఉండవు, నువ్వేం దిగులు పడే అవసరం లేదు. ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఆయన ఒక మంచి కార్యం చేయాలని రాత్రి ఆయన చూస్తాం. అందుకే నా ఆశ నీ పట్ల దేవుడు మంచి, నేను ఎట్లా సంతోషంగా ఉన్నాను. ఎక్కడికి వచ్చినా ఎక్కడుంటే అక్కడ నాకు సంతోషం అండి, అంతే. ఎక్కడుంటే అక్కడ, ఎక్కడున్నాను అంతే. అక్కడ గురితో వాళ్ళు ప్రార్థన చేస్తారు నా కోసం, నేను వాళ్ళ కోసం పడుకున్న టైం మొత్తం మీద నా సంఘాల కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, వాళ్ళ చదువుల కొరకు ఎక్కడున్నా విజ్ఞాపం చేసి పడుకుంటాను. ఎక్కడుంటే శరీరానుసారంగా వేరే ఆత్మానుసారంగా నేను ప్రతి క్షణం వాళ్ళని చూస్తూనే ఉంటాను ఆత్మీయ నేత్రాలతో. మీరు కూడా అట్లా చూడాలని ప్రభుత్వం మరి అట్లాగే ప్రయాణం చేయాలని నా కోరిక. ప్రియులారా, చూడండి నా మాటని. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి, అంటే ప్రభు అయిన క్రీస్తు దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైన దీని ఎంచుకొనుడి. ఎప్పటికప్పుడే అసలు మరి ఆయన వచ్చేసరికి ఇంకా చాలా ఉండేవి లోపల. ఇది ఇప్పుడు ఆరంభం మనం చూస్తున్నాం. ఎన్నో కష్టాలు, ఎన్నో నువ్వు విడవబడితే అమ్మో అసలు నువ్వు తట్టుకోలేవు. అసలు అవి మనం ధ్యానం చేసేటప్పుడే భయకంపితులమైంది. అలాంటి సృష్టిలో జరగబోతా ఉన్నాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ రాత్రి గట్టిగా ప్రభువైన క్రీస్తును నువ్వు అంగీకరిస్తే ఆ శ్రమల నుంచి నువ్వు విడుదల వచ్చేసింది. ఆయన వచ్చే సమయం అక్కడ మరి సాతానుడికి 7 years 7 సంవత్సరాలు 7 భయంకరమైన వ్యాధులు భూలోకంలో కలగబోతా ఉన్నాయి. మీ అబ్బాయిని అనుకో, డాడీ నాకు మంచినీళ్ళు కావాలనుకో, నువ్వు పంపు కొడితే రక్తం వచ్చింది. ఆ రోజులు కావాలని ఈగలువా? భూలోకంలో నదులన్నీ రక్తమైపోతాయి అంట ప్రియులారా. సముద్రంలో నదుల్లో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోతే పీనుగు వాసన వస్తాయి అంట. అబ్బా ఇప్పుడు ఇందాక మంచినీళ్ళు పెట్టుకొడితే ఏదో ఒంటేలు వాసన వస్తుంది. ఆ మంచినీళ్ళు అన్నీ కలిపి కొట్టేస్తున్నాం మనం. పేడ ఇదివరకు పేడ ఎరువు దానికి వేసేవాడు, మళ్ళీ దాని ద్వారా వచ్చామని మనం తిన్నాం. మళ్ళీ మనం వేసింది పేడ. అది అంతే, ఏం లేదు. మనం ఏదో శుభ్రం, నేను శుద్ధిగా ఉంటాం, ఏం లేదు, ఉట్టిదే అనుకోవటం పడదు. ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్. దేవునితో ప్రయాణం కరెక్ట్ కదా, ఇవన్నీ అన్కరెక్టే. కాబట్టి అందుకే నేను చెబుతాను, శ్రేష్టమైనది నీ దగ్గరికి వచ్చింది, శ్రేష్టమైనది కాబట్టి నువ్వు అంగీకరించు. ఇక్కడ ఏమీ లేదు, వట్టిదే అని చెప్పడానికి నేను వచ్చాను. వట్టి నాకు తేలిపోయింది. లాస్ట్కి తేలిన పదార్థం ఏంటంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అంటున్నాడు. 1000 మందితో అనుభవించి ఏమీ లేదు, ఉట్టిదే. లాస్ట్కి ఎంత రోగాలు వచ్చి ఉంటాయి, అయిపోయి అట్లా చెబుతా ఉన్నాడు లాస్ట్కి. అంతే మన బ్రతుకు కూడా. మన పెద్ద సపరేటా ఏంటి? మంచి జ్ఞానం కలిగిన వాడంట. వాళ్ళందరికీ మంచి ఎస్టేట్లు కట్టాడు, ప్రాజెక్టులు కట్టాడు, నీటి పారుదల అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి అకామిడీ ఎంతో ఇచ్చాడు. అయితే ఏమీ లేదు. సూర్యుని కింద చూచటం వలన కన్ను తృప్తి పడతలేదు, వినటం వలన చెవులు కూడా తృప్తి లేదు. అయ్యా ముందున్నదే ఇప్పుడు ఉంటుంది. వాడు అంటూ ఉంటాడు, అబ్బా నువ్వు ఎప్పుడు చూడలేదు, అలాంటిది నేను చూశాను అంటాడు. ఏమన్నాడా? పూర్వం ఉందే. కాబట్టి కొత్తదనేది ఉంటే ప్రభువైన క్రీస్తులోనే ఉంది. నువ్వు చూడాలి కొత్తదనాన్ని, అక్కడికి వెళ్ళి దాని కొరకు నువ్వు కనిపెట్టాలి ప్రియులారా. ఇక్కడ ఇంకో మాట కూడా చూద్దాం మనం చూడండి. యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది. యూదా ఒక అధ్యాయమే ఉంది. యూదా దాంట్లో 24-25 వచనాలు చూడండి, చూద్దాం.
తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అంటే ప్రభువైన క్రీస్తు మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక ఆమేన్. అసలు ఆయన గురించి చూడండి, అసలు ఎంత బాగుందో. మన గురించి ఏమి రాద్దాం, అసలు ఏది రాయాలన్నా మన గురించి ఒక కాగితం మీద ఎలర్జీగా ఉంటుంది. మన పేరు ముందు ఏమి రాయాలని నాకైతే నా పేరు ముందు ఏమి రాయ ఒక్కొక్కసారి ఇది రాసుకుంటా. నా పేరు ముందు సువార్థికుడు అని రాసుకుంటా. వాళ్ళు పాంప్లెట్ ఏదో రాయాలంటారు. ముందేమో సహోదరుడు అని పెట్టు, ముందే దాని పేరు ముందేమో సువార్థికుడు అని పెట్టు. కాదన్నా ఏమన్నా సర్టిఫికెట్లు లేవు, ఏమన్నా సర్టిఫికెట్లు ప్రభువైన క్రీస్తుకే సర్టిఫికెట్ వద్దురా బాబు సర్టిఫికెట్ పెట్టుకుంటారు అంటాడు వీడు. సర్టిఫికెట్లతో మెప్పు బంధం, నిజమైన జీవితం అనుభవించాలి. చెప్తున్నానికి చిమ్మిట తుప్పు పట్టిపోతాయి ఈ సర్టిఫికెట్లు. ఇవి విలువైనవి కాదు, దేవుని దృష్టిలోనే మాత్రమే మనం విలువైన జీవితం జీవించాలి. శాశ్వత జీవితం కొరకు మనం పాటుపడాలి ప్రియులారా. కాబట్టి మనం ఎంతో ఇక్కడ ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకొక మాట చూద్దాం, అంతే ఇంకొక మాట చూద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 దాకా చూద్దాం. ఈరోజు రాత్రికి నెక్స్ట్ రేపు ఉదయకాలంలో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాం, ఈ రాత్రికి దాంతో ముగిద్దాం, రేపు మళ్ళీ ఆరంభించుకుందాం. అయితే ఆ మాట తర్వాత ఎన్నో భూలోకంలో జరగబోతా ఉన్నాయి. చూడండి అక్కడ 13 నుంచి స్టార్ట్ చేయండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 13 to 18 వరకు చదువుదాం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము. ఎవరంటాళ్ళు? నిరీక్షణ లేని ఇతరులకి నిరీక్షణ లేదంటాడు. వాళ్ళకి తెలియదుగా ప్రభువైన క్రీస్తు, అందుకే నిరీక్షణ లేదు. ఎంజాయ్ చేద్దాం ఇవాళ వచ్చిందలా రాత్రి తాగేసి ఎంజాయ్ అంతే. దాంట్లో ఎంజాయ్ ఉందంట. నేను కూడా అట్లా ఎంజాయ్ చేసాం. రోజు 5-6 లీటర్లు నాటు సారా తగ్గేవాడిని, ఎంజాయ్ అనుకునేవాడిని. 50-60 సిగరెట్లు కాచేవాడిని, ఎంజాయ్ అనుకునేవాడిని. తల ముందు గంజాయిలో నిషా దిక్కుండా ఉండేవాడిని, ఎంజాయ్ అనుకునేవాడిని. నిషా దిగిన తర్వాత తలకాయ నెప్పి ఎంజాయ్ పోడా. మీరు అనుకుంటున్నారు వాడు ఎంజాయ్ అనుభవిస్తున్నాడు తాగాను. చిచ్చి రోత. మీరు తాగలేదుగా దేవుని వాళ్ళకి, మీరు తాగవాకండి మళ్ళీ ఎందుకు గొడవ. తాగమని నేను చెప్పట్లేదు, తాగితే దరిద్రం అని చెప్తున్నాను. కుక్క వాంతి చేసుకొని బతికినట్టుగా నేను వచ్చేసేవాడిని. ఆ బొంది ఒకటి ఉంది, సారా కొట్టు బొంది అంటారు మా ఊళ్ళు. పోయేటప్పుడు తెల్లటి పైజమా, పొందూరికి అద్దరు వేసుకునేవాడిని. పైజమా అప్పుడు తెల్లటి షర్ట్ వేసుకునేవాడిని, పొందూరికి అద్దరే 2 వెళ్ళేప్పుడు. లేకపోతే ఒకళ్ళు పంచి కట్టుకున్నాను, ఆ పంచి ఎట్టు పెట్టుకునేవాడిని జేబు. సిగరెట్ కలుతా అంటా పోయేవాడిని. వెనక మరి వాడు వెలిగిస్తా ఉండేవాడు. వాడు సిజర్ లైట్ వెలిగియాలి. అప్పుడు ఏంటి, మిలియార్డ్ మైక్రోఫోన్ సిగరెట్ 50 సిగరెట్స్ ఉండే, 70లో 50 సిగరెట్లు. లేకపోతే ఇండియా కింగ్, లేకపోతే స్టేట్ ఎక్స్ప్రెస్ 5. ఇప్పుడు తాగుతున్నారు 5 సిగరెట్లు. 40 సంవత్సరాల కింద కాల్చి అవసరం పాడేశాను. నాకు సెంటు పొలం లేదు ఊళ్ళో. హనుమారెడ్డి అంటే దడదడలాడించేసేసాను అంతే. హనుమారెడ్డి అంటే అంతే, హనుమారెడ్డే అట్లా చేశాను. ఏమి కూడా దానివల్ల ఫలితం లేదు. కుష్ఠరోగం వచ్చేసింది. దాని ఫలితం శరీరం అంతా కుష్ఠం వచ్చేసింది. తర్వాత క్యాన్సర్ గడ్లు, ఆస్మా, సర్వ రోగాలు నా మీద తిరుగుబాటు చేసేసి. వాటి నుంచి ప్రభువైన క్రీస్తు ఆయన కనికరం కలిగిన వాడు. నేను ఎప్పుడైతే సరెండర్ అయిపోయాను, నన్ను ప్రేమించు. వచ్చేటప్పుడు ఆ గొంతు నుంచి సారా తాగి వచ్చేసాడు. వెళ్ళేటప్పుడు కొనేగా స్ప్రైట్ కొట్టుకునేగా ఎంతో దూరం వాసనతో ఉంటుంది. హనుమారెడ్డి ఢిల్లీ ఉంటాడు, అంతే వాసన. వచ్చేటప్పుడు ఆ తాగేసేసి ఇటు తోలుతా వచ్చేసాము. రోడ్డు మీద పడేవాడిని. ఆ పద్మ వాళ్ళ ఫాదర్ కూడా అంతే, ఆయన రామిరెడ్డి గారు కూడా, ఆరుమంట రామిరెడ్డి గారు. వచ్చేసేవాడిని. ఆ రోడ్డు మీద సెంటర్లో పడిపోయేవాడిని. వెళ్ళేటప్పుడు నన్ను చూసి పాపం ఆడవాళ్ళు కూడా అటు కందకాల్లో కూడా గోతులో కూడా నడిచేవాడు. ఎందుకంటే దుర్మార్గుడు కదా, ఒకవేళ ఇదానికి అట్లా నడిచేవాడు. వచ్చేటప్పుడు తాగితే సెంటర్లో వచ్చి ఆ పని పడిపోయేవాడిని. వాంతి చేసుకుంటా ఉండే. ఆ కుక్కలు వచ్చి నవ్వుతూ ఉండే. అక్కడ వాడు చూస్తూ ఉండే, వీడు బ్రతికింతేరా అనుకునేవాడు. ఆ గ్రామంలోనే ఈ రోజున మహోన్నతుడైన దేవునికి నేను సేవకుడినండి. ఎంత ప్రణాళిక ఉందో చూడండి దేవుని దృష్టిలో. మీరు కూడా
అవన్నీ వద్దు, పాడి దరిద్రమే, మీరు అనుభవించమని కాదు నేను చెప్పేది. ఇట్లాంటి భయంకరమైన స్థితి నుంచి ప్రభు ఈ స్థితికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ విషయం మీతో పంచుకోవాలని ఎంత దూరం నన్ను ప్రయాణం చేసి తీసుకొని వచ్చాడు. ఇవన్నీ నగ్న సత్యాలు, ఓల్డ్ సత్యాలు. దేవుళ్ళు ఎన్ని సత్యాలని మరి అన్ని కష్టాల నుంచి విడుదల చేస్తూ తన ప్రేమతో జాగ్రత్తగా మలుచుకుంటూ ఈ దినాన మంచి సేవకుడిగా అనేక మంది ఉపకారిగా నన్ను చేశాడు. ఆ రోజున అనేక మందికి అపకారిని, ఈ దినాన అనేక మందికి నిజంగా ఉపకారిగా నన్ను చేసేసాడు. అది ప్రభు అయిన క్రీస్తుకు మాత్రమే సరిపోయింది, ఇంకెవ్వరు ఆ పని చేయించలేదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము గల దేవుడు అని అక్కడ రాయబడింది. నేను ఆ నిజమైన దేవుడిని నిజంగా నేను అంగీకరించాను. నేను బయటపడిపోయాను ఆ భయంకరమైన గుంట నుంచి. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు పౌలు గారు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము. వాళ్ళు దుఃఖపడతా ఉంటారు, అది లేదు ఇది లేదని, ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. ప్రభు అయిన క్రీస్తు వారికి తెలియదు. మీరు అట్లా ఉండకూడదు, మీకు నిరీక్షణ ఉంది. మనము నిరీక్షణ కలిగిన వారం, క్రీస్తును కలిగిన వారం, క్రీస్తు నామము ధరించిన వారం, క్రైస్తవులము, ఆయన బిడ్డలు. మనకు నిరీక్షణ ఉంది ప్రియులారా. మీరు ఎప్పుడు కూడా డల్లు కాకూడదు. అది అక్కడ అంతే స్పష్టంగా రాస్తున్నాడు పౌలు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుస్తున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఆ తర్వాత అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాట మనం నమ్మదగినది. ఇది మాట ఎంతైనా నమ్మదగినది ప్రియులారా. తీసుకొని వస్తారు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, చూడండి అక్కడ ఎట్లా రాస్తా ఉన్నాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఆదరణ కలిగిన మాటలు చూడండి కదా, ఆదరణ కలిగిన మాటల కాదా? ఒకసారి చేయొచ్చు, చెప్పండి గట్టిగా. ప్రభు చూస్తాడు, మీరు చేయొచ్చునే కాదు చూసేది, ప్రభు చూడాలని నా ఉద్దేశం. ఆదరణ కలిగిన మాటల, ఆదరణ కలిగిన మాటల, నీ హృదయానికి ఆదరణ ఏమైనా కలగజేస్తుందా దేవుని మాట? నాకు ఆ మాట చదువుతూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎంత బలపరుస్తున్నావు దేవా. ఎప్పుడైతే నేను కృంగి ఉన్నాను, ఎందుకు శరీరానుసారంగా నేను కృంగిపోయినప్పుడు దేవుడు, అందుకే ఇక్కడ మళ్ళీ కింద ఆయన చెబుతా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. మీరు ఆదరించుకోవటానికి, ఒకరినొకరు బలపరచుకోవటానికి ఈ విధంగా మిమ్మల్ని సమకూరుస్తున్నానని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు తన మాటల్ని దీవించునుగాక. 9:10 వస్తుంది. ఆ పావు గంట మనం ప్రారంభించేద్దాం. రేపు తర్వాత అక్కడి నుంచి ప్రారంభిద్దాం. రెండోది, పొద్దున్న మీరు హుషారుగా ఉంటారులే, ఎందుకంటే ఇప్పుడు కొంచెం డల్గా ఉంటారు. పొద్దున్న రేపు హుషారుగా ఉంటారు. ఉదయకాలంలో మళ్ళీ అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అన్ని రూమ్లో ఒకసారి ఉంటాయి కాబట్టి తెల్లారగట్ట ఎన్ని గంటలకి లేద్దాం అందరం కలిసి ప్రార్థన చేయటానికి. 2 రోజులే బ్రదర్, ఆయన దయవించి కొంచెం పెందలాడి లేచేటందుకు మీరు హృదయపూర్వకంగా ఎవరు చెబుతారో మంచి మాట చెప్పండి. తొందరగా తెల్లవారుజాములు లేచి అందరం వాక్యాన్ని చదువుదాం, అందరం ప్రార్థన చేద్దాం. ఒకరు ఇదే తెల్లారు, మళ్ళీ ఇల్లుని తెల్లారుంటాం, అంతే. తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ పండగ దినాలు మనకి దేవుడు మనకి ఏర్పాటు చేసిన, మహోన్నతుడైన దేవుడు మనకి ఏర్పాటు చేసిన మంచి డేస్ 2 రోజులు ఉదయకాలంలో. ఎప్పుడు లేద్దాం చెప్పండి, మీరు అందరూ ఏకమనిస్తే చెప్పండి. దాన్ని తదాస్తు అందాం చెప్పండి, మీరు అందరూ చెప్పండి. డ్యూటీ లేదు, పరిగెత్తిన అవసరం లేదు, ఆ మాట కూడా గుర్తుపెట్టుకొని చెప్పండి. రేపు డ్యూటీ లేదు, డ్యూటీ ఉందా? అంతా రోజు ఆరేగా ఇవాళ ఏమైనా కొత్తదనం ఉంది ఏమనుకుంటున్నా, ఇంత దూరం వచ్చాం కదా, అది రోజు బాగా
రోజు అంటే ఎగవాలి, పిల్లల్ని చూసుకోవడం, స్కూల్కి పంపించడం అంతా రావు. బ్రదర్ని చూస్తూ ఉంటాను నేను. ఇవాళ కొంచెం కొత్తదనం ఉంది రేపు ఉదయకాలం. ఎందుకంటే ఏ బాధ పని లేదు. రష్కి వెళ్ళిపోండి, 10 తర్వాత పడుకోండి హ్యాపీగా. 10 నుంచి 4కి ఎంత టైం బ్రదర్? 10 నుంచి 4కి ఎంత టైం? 6 hours. 10:30 నుంచి 4:30 పని ఎంత టైం? 6 hours. 6 గంటలు తాగుతా. ఇదేందా బాబు మరీ దారుణంగా ఉంది. 5ంటికా? సబ్సిడీ 30 minutes ఇప్పుడు దీనికి మీరు ఎగ్రీడేనా? 5 o'clock బ్రదర్, 5 o'clock అంట బ్రదర్. మీకు ఇష్టమేనా బ్రదర్? మీకు ఇష్టమేనా 5 o'clock? నీకు ఏందమ్మా? మీరు వద్దులండి, మీరు వద్దులండి. ఒకటే మాట రెండు అడగలేదు కదా, వద్దు. మీరు మీ కార్యక్రమం వాళ్ళని మీరు సర్దుబాటు చేసి మనం ఉన్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మంది ఉన్నాం చాలండి. 14 మంది 5 గంటల కాడి నుంచి ప్రార్థన చేస్తే రేపు అద్భుతమైన కార్యం చేపిస్తారు. 15 మంది ఉన్నాం దగ్గర దగ్గర. అది ఖాయమా? 5 o'clock అంతా అందరు చేతులు ఎత్తే రోజు ఒకవేళ 5 గంటలకి 5 గంటలకి 5 గంటలకి 5 గంటలకి 5 గంటలకి అందరం రేపు లెగుతాం. మరి చేతులు పెట్టుకొని ఉదయకాలంలో ప్రార్థించాలి. మరి ఎప్పుడు కలిసి సమయం చూద్దాం. దేవుడు తన మాటలను దీవించడం. ప్రార్థన చేద్దాం. బ్రదర్ కమిటీ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. బ్రదర్ జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. బ్రదర్ సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మళ్ళీ బ్రదర్